నేను ఇలాగని చెప్పి తప్పుడు లెక్కలు ఎందుకు ఆధారాలు చూపించాలి? ఈరోజు నేను చెప్తున్నా, ఒక హోమ్ మినిస్టర్గా ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి 4 జరిగినాయి. మీకు ఇంకో విషయం చెప్పనండి, ఆ 4 కూడా 3 టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు. తెలుసా మీకు? అందులో ఒకడే వైసీపీ వాడు చనిపోయింది. నేను క్రైమ్ నెంబర్తో సైతం ఇస్తా. క్రైమ్ నెంబర్ 137/24, అది దుగ్గిరాల పిఎస్లో 4/6 జూన్ 4వ తారీఖున జరిగింది. చనిపోయింది కాసిం, చంపింది కమల్, వైసీపీ అతను. కావలస్తే మీరు పొలిటికల్ రైవాలిటీ, accused to belong to YCP and deceased to TDP. Due to political rivalry, he was killed. The deceased was wearing TDP scarf and moving around, which led of alteration. Whatever it is. అలాంటిది ఇంకొకటి క్రైమ్ నెంబర్ 92/24 వెల్దుర్తి 9వ తారీఖున జరిగింది. డిసీజ్డ్ టీడీపీ ఎం గిరినాథ్ చౌదరి, టీడీపీ అతను చనిపోయాడు. సూదేపల్లి రమేష్ ఇతరులు వైసీపీ వాళ్ళు ఎక్యూజ్డ్, అది కూడా పొలిటికల్ రైవాలిటీ. క్రైమ్ నెంబర్ 92/24 పుట్లూరు, అక్కడ మాత్రమే ఎరకయ్య అని ఒక వైసీపీ అతను చనిపోయాడు. అక్కడ నరసింహస్వామి అండ్ అదర్స్ టీడీపీ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ 4th one 148/24 రాయదుర్గం పిఎస్ 9th జరిగింది. ఇది గొల్ల ఆదికేశవులు టీడీపీ ఆయన్ని చంపేశారు. ఎవరు? వైసీపీ వాళ్ళు, కేశవరెడ్డి అండ్ అదర్స్. ఇవన్నీ కూడా పొలిటికల్ మర్డర్స్ జరిగినవి 4. ఆ 4లో 3 చనిపోయింది టీడీపీ వాళ్ళు. ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకుని 36 హత్యలు, పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు? ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే? ఇంకా నీ మాటలు నమ్మేస్తారని జనాలు అనుకుంటున్నావా? దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి పాలన విధించాలి, ఇక్కడ రాజ్యాంగం అన్నది భ్రష్టు పట్టిపోయిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా. అసలు విషయం చెప్పను ఒకసారి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమరు 2019లో పీఠం ఎక్కిన తర్వాత 2020లోనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుందని డైరెక్ట్గా హైకోర్టు ఆ రోజు మాట్లాడింది. దీనికేం సమాధానం చెప్తావు? ఆ రోజు 14 సంవత్సరాలు సీఎం తర్వాత ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా అతని హయాంలో, అతని అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి కామెంట్ ఏ కోర్టు అయినా ఎవరైనా చేయగలిగారా? ఒకసారి చెప్పండి. నువ్వు పీఠం ఎక్కిన ఒక సంవత్సరంలోనే, సీఎం అయిన సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇలా మాట్లాడింది నీ మీద. ఇది అథెంటికేషన్. నేనేం వేగ్గా మాట్లాడట్లా, అబద్ధం చెప్పట్లా నీకులాగా. అంటే నువ్వు ఈరోజు పొలిటికల్గా మన కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అవుతుందని చెప్పి రాష్ట్రపతి పాలన విధించాలని ఏకంగా మాట్లాడుతున్నావంటే నీకు ఎంత తహతహగా ఉందో అధికార పీఠంలో కూర్చుని పోవడానికి నాకు అర్థం. అంటే అధికారం కోల్పోయి నెల రోజులకే ఏ రకంగానైనా దొడ్డిదారిని ఎలా అయినా వెళ్ళిపోవాలని ప్రజల్ని మభ్యపెట్టడానికి నువ్వు చేస్తున్న మైండ్ గేమ్ క్లియర్గా జనాలకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ప్రెస్ ముందు కూర్చున్నా. ఈరోజు ఎవడైనా పరామర్శకి వెళ్ళి అమ్మ ఎలా జరిగింది, ఎంతమంది పిల్లలు, ఏంటి నీ పోషణ ఏంటి, నా మనిషివి కదా, నీకు ఎంత కాంపన్సేషన్, పార్టీ నుంచి ఎంత కాంపన్సేషన్ ఇస్తాను, ఇలాంటివి మాట్లాడాలి. అతగాడు ఏం మాట్లాడాడండి? నీకు అమ్మఒడి వచ్చిందా? అమ్మఒడి నేను ఉంటే ఇచ్చేవాడిని, వసతి దీవెని ఇచ్చేవాడిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఇచ్చారా, అవన్నీ అయినాయా, ఇవన్నీ మాట్లాడతాడు ఎవడైనా? మైండ్ దొబ్బిందని తెలుసు, మరీ ఇంతలాగా జగన్మోహన్ రెడ్డికి పరామర్శ. అంటే నేను ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అతను పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ గురించి చదువుకుంటున్నాడు. దానికి మాచర్ల అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు. వినుకొండ అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు. ఆ వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ గురించి పర్టికులర్గా దాని మీద ఏదో రకంగా వెళ్ళి బురద జల్లాలనే ఉద్దేశంతో అతను వెళ్ళి అక్కడ మాట్లాడాల్సిన మాటలు మానేసి, హత్య జరిగిన చోట రషీద్ గురించి మాట్లాడడం మానేసి, రషీద్ గారి తాలూకా కుటుంబం గురించి మాట్లాడడం మానేసి ఫోటోలు చూపిస్తున్నాడు. ఎస్, నేను ఉన్నట్టే ఫోటోలు చూపించావు. ఫోటోలు చూపించినప్పుడు ఏం చెప్పావు? ఎమ్మెల్యే గారు భార్యకి కేక్ తినిపించావు, 10 సార్లు నొక్కి 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 చెప్పావు. మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు, భారతి గారితో ఫోటో ఉంది అతనికి సెల్ఫీ. మరి ఎమ్మెల్యే గారి తాలూకా ఒక్క జిలానీనే హత్య చేశాడు, జిలానీనే అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇతనితో ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని నువ్వు అన్నప్పుడు భారతి గారిని కూడా అరెస్ట్ చేయాలా? నిన్ను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే నీతో కూడా సెల్ఫీ ఉంది, నేను చూపించమంటే చూపిస్తా. భారతి గారితో సెల్ఫీ ఉంది, ఎందుకంటే ఇంతకుముందు మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా. వాళ్ళ మధ్యలో ఉన్న వర్గ విభేదాలతో ఒకరినొకరు అక్కడ చంపుకోవడం అనేది తప్పు. నేను దానికి ఏకీభవించట. చంపుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అంత బ్రూటల్గా చంపడం అనేది తప్పు. ఇమ్మీడియట్గా అరెస్ట్ జరిగింది, రిమాండ్కి పంపించాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం. నువ్వు వెళ్ళి రెచ్చగొడుతున్నావు, మళ్ళీ అక్కడికి వెళ్ళి వినుకొండ నువ్వు వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి నువ్వు మళ్ళీ తిరిగి మాట్లాడితే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి నీ తాలూకా మైండ్ సెట్ ఒకసారి ఆలోచించు. నువ్వు మళ్ళీ ఈరోజు ఎంత దారుణం అంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తావట. ఓ పని చేయండి, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు
మీరు కూల్చేసిన భవనాలు, అదేవిధంగా ఇక్కడ డీజీపీ ఆఫీస్ పక్కన, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే డీజీపీ ఆఫీస్కి కరెక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పార్టీ ఆఫీస్ మీద నువ్వు దాడి చేసావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు పెడితే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లకి వెళ్ళి పెద్ద పెద్ద రాడ్లు తాడ్లు కట్టి బంధించావు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీ తాలూకా ఎమ్మెల్యే ప్రమోషన్ గురించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేశాడు. ఇలాంటి సంఘటనలు, మా తోట చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని జై జగన్ అన్నందుకు పీక కోసి చంపేశావు. మరి వీటన్నిటి మీద మేమెవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ రోజు మేము ఇల్లు ఉండాలి. ఆ రోజు ఇవన్నీ మేము ఆ రోజు ఇలాంటి సంఘటనలు మేము కూడా ఒక బుక్ వేసాం. ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నేను అథెంటికేషన్గా ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇంతమంది మీద అఘాయిత్యాలు జరిగినాయి, ఇంతమంది మీద హత్యలు జరిగినాయి విత్ క్రైమ్ నెంబర్స్ నేను తీసుకెళ్ళి ఇచ్చాను. నీ దగ్గర అలాంటి అథెంటికేషన్ ఏదైనా ఉందా? నీ దగ్గర అలాంటి ప్రూవ్ ఏమైనా ఉందా? తీసుకొచ్చి చూపించు. నేను ఈరోజు హోమ్ మినిస్టర్ హోదాలో అడుగుతున్నాను. నేను మానేసి వేగ్గా మైక్ ఉంది కదా, నాకు ఒక ఛానల్ ఉంది కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఎవడు మధ్యలో అడ్డగించొద్దు, ఎవడు మధ్యలో ఆపొద్దు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తానంటే ఎందుకు చట్టం ఊరుకోవాలి అని అడుగుతున్నా. ఆ రోజు నువ్వు ఎవరినైతే ఉపయోగించుకొని, పోలీసులను ఉపయోగించుకొని ఎంతమంది మీద ఇబ్బంది పెట్టావు. ఈరోజు పోలీసులకి సంబంధించి నేను చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు. వాళ్ళ పరిస్థితి ఏంటరా అంటే ఈరోజు కనీసం పోలీసు వ్యవస్థ ఒక ఇన్వెస్టిగేషన్కో, మీకు విషయం చెప్పాలండి, ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ కేవలం అమరావతిలో ఉన్న పాపానికి దానికి సంబంధించి డబ్బులు కూడా ఇవ్వలే, తెలుసా మీకు? ఈరోజు మేము 9 కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నాం. దానికి ఒక అమరావతిలో ఉన్నది అన్న ఒకే ఒక పాపానికి అమరావతిని కిల్ చేయాలి కాబట్టి అక్కడ జరిగే ఫోరెన్సిక్ ల్యాబ్ను కూడా మీరు కిల్ చేసేసావు. ఒక వెహికల్స్ లేవు, సీసీ కెమెరాస్ లేవు, మెయింటెనెన్స్ లేదు, ఈవెన్ ఫింగర్ అథెంటికేషన్ అది లేదు. వాటన్నిటికీ కూడా ఈరోజు అంటే అన్నీ కూడా నిర్వీర్యం చేసి కేవలం నీ దగ్గర నీ కాపలాకి 1000 మంది పోలీసులు ఇంటి దగ్గర పెట్టుకొని నువ్వు రోడ్డు మీద వెళ్తే పరదాలు కట్టడానికి, నువ్వు రోడ్డు మీద వెళ్తే చెట్లు నరగడానికి, నువ్వు రోడ్డు మీదకి వెళ్తే బారికేడ్స్ చేయడానికి, నీకు కాపలా చేయడానికి మాత్రమే 5 సంవత్సరాలు పోలీసులను ఉపయోగించుకున్నావు. దాంతోపాటు టీడీపీ లీడర్స్ దగ్గర ఎవరు ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండడానికి. ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అవుట్డోర్ ప్రోగ్రామ్స్ ఏం చేశారండి? ఎక్కడైనా పరదాలు కట్టారా? ఎక్కడైనా బ్యారికేడ్ వేసారా? ఏ వైఎస్ఆర్సీపీ లీడర్నైనా ఇంట్లో పెట్టి బంధించామా? ఎక్కడైనా ఎవరినైనా హౌస్ అరెస్ట్ చేసావా? మరి ఎందుకు నువ్వు ఆ రోజు అలా చేయలేకపోయావు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెలిబరేట్గా యాజ్ పర్ ప్రజాస్వామ్యం ప్రకారం అతను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి చేసుకుంటున్నారు. ఇందులో నువ్వు రాష్ట్రపతి పాలన ఎక్కడ అడుగుతావు? నువ్వు చైల్డ్ అబ్యూజింగ్స్ మాట్లాడుతున్నావు. నీ హయాంలో గురించి చూడ క్రిమినల్స్ ఏదైతే మహిళల మీద దాడులు, మహిళల మిస్సింగ్లు చూసుకుంటే క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే తమరి హయాంలో డబుల్ అయినాయి. చాలామందిని ఈ రోజుకి కూడా పట్టుకోలే. ఎగ్జాంపుల్ చెప్పమంటావా? రాజమండ్రి దగ్గర తమరందరూ కలిపి వెళ్ళి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ఆడవాళ్ళందరితో పాటు నువ్వు కూడా వెళ్ళి ఒక రిబ్బన్ కట్ చేసి వచ్చావు. ఆ రోజు సాయంత్రానికి గ్యాంగ్ రేప్ అయిన ఒక అమ్మాయిని ఆటోలో వదిలేస్తే ఈ రోజు వరకు ఆ నిందితులను పట్టుకోలేదు. అంతవరకు ఎందుకయ్యా? తాడేపల్లి నీ ఇంటి దగ్గర ఒక గ్యాంగ్ రేప్ జరిగితే కాబోయే భర్త ముందు భార్యని అత్యాచారం చేస్తే వెంకటరెడ్డి అన్నవాడిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయావు. ఆ రోజు 5 సంవత్సరాలకి సరిపోలేదు. ఈ రోజు ఎక్కడైనా జరిగిన ఏ ఇన్సిడెంట్లోనైనా చైల్డ్ అబ్యూజింగ్స్లో ఇమ్మీడియట్గా మేము అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద వాళ్ళని లోపల పెట్టి రిమాండ్కి పంపించి ఇమీడియట్గా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అతి తొందరగా శిక్ష పడేటట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి అడుగుతున్నా, లాస్ట్ 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నావు కదా, రమ్య హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే, స్నేహలత హత్య కేసు గురించి మాట్లాడలే, ఆఖరికి అనూష హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే, నీ నియోజకవర్గంలో జరిగిన నాగమ్మ హత్య కేసు గురించి కూడా నువ్వు ఏ రోజైనా మాట్లాడేవా నోరిప్పి? బట్ మా సీఎం గారు మొన్న రీసెంట్గా చీరాల్లో ఒక హత్య జరిగితే ఇమీడియట్గా నన్ను అక్కడికి పంపించి 36 గంటల్లో నిందితులను పట్టుకుని అమ్మాయికి ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చొచ్చాం. ఇప్పుడు కూడా చైల్డ్ అబ్యూజింగ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని సంఘటన తెలిసిన వెంటనే నాకన్నా ముందు ఆయన స్పందిస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. అది అడ్మినిస్ట్రేషన్ అంటే. అసలు ఏ రోజు కూడా ఈవెన్ గాంజా మీద కానీ, చిన్నపిల్లల మీద హత్యలు, రేపుల మీద కానీ ఏ రోజైనా హోమ్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టి ఒక రివ్యూ అయినా చేసావా? నువ్వు ఈ రోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే, నీతులు చెప్తా ఉంటే సిగ్గు అనిపించట్లేదా? మేము సిగ్గుపడాలా ఈరోజు? ఇది నేను ప్రజలకు చెప్పాలి ఈ విషయాలన్నిటి. నేను ఎంత దారుణంగా మా మీద బురద చల్లడానికి మన మీద బురద కూర్చోబెట్టారంటే, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట మాట్లాడుతున్నారంటే ప్రజలందరి మీద కూడా మాట్లాడినట్టే. చంద్రబాబు నాయుడు గారు ఇస్ నాట్ ఎ కామన్ మ్యాన్. సీఎం అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి.
మీకు ప్రూవ్ ఉంది, మాట్లాడండి, మేము సరిదిద్దుకుంటాం. ఎస్, ఇది ఇలా జరుగుతుంది, మీరు చెప్పండి, నిజమైతే కనుక మేము యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకోకపోతే మీరు మాట్లాడండి. అంతేగాని ఒక వర్గ విభేదాల మధ్యలో జరిగిన వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఈరోజు ఒకసారి అక్కడికి వచ్చి కూర్చొని నేను నాకు నోటుకు వచ్చినట్టు మాట్లాడతానని మాట్లాడి దాన్ని ప్లాట్ఫామ్ కింద తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఉండుంటే వసతి దీవెన వచ్చేది. అరే అసలు నువ్వు ప్రమోషన్ ఏంటి నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చింటే వసతి దీవెన వచ్చేది, జగన్మోహన్ రెడ్డి వచ్చింటే అది వచ్చేది, జగన్మోహన్ రెడ్డి ఇది వచ్చేది అని నువ్వు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని దాని దగ్గర మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్పించి నిజంగా ఒక కన్సెంట్తో మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలే. అంత దూరం వచ్చావు, ఫోటోలు చూపించావు, అది చేసావు, ఇది చేసావు, నీ నాయకుడు అంటున్నావు, నీ కార్యకర్త అంటున్నావు, నీ దగ్గర బోల్డ్ ఆస్తుంది, రూపాయి ఎందుకు ఇవ్వలేకపోయావు? తోట చంద్రయ్య చనిపోయినప్పుడు ఆర్థిక సహాయం చేయలేదు తెలుగుదేశం పార్టీ. నాకు తెలిసి 25 లక్షలు 30 లక్షలు ఇచ్చారు, ఇంకా ఎక్కువ ఇచ్చినట్టున్నారు, దగ్గర ఎక్కువ ఇచ్చారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నిజంగా భుజాన్ని వేసుకొని నీ కార్యకర్తని భుజాన్ని వేసుకొని ఆ రోజు వచ్చేసి శాంతి భద్రతల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, ఆటవిక పరిపాలన సాగుతుందని నీ నోట్ నుంచి అలాంటి మాటలు వస్తుంటే, అలవాటుగా వచ్చేస్తుంటే అలాంటి మాటలు నిజంగా నవ్వొస్తుంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా పబ్లిక్కి కూడా, దయచేసి ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఒక రాక్షసుడు, ఒక సైకో పరిపాలన చేసిన వ్యక్తి, సొంత సీఎం కుర్చీలో కూర్చోవటానికి సొంత బాబాయిని కూడా హత్య చేయించిన వ్యక్తి, సీఎం కుర్చీలో కూర్చోవటానికి ఒక దళిత యువకుడిని కోడికత్తి నెపంతో, కోడికత్తి శ్రీను, ఆ కోడికత్తి నెపంతో ఒక హత్య కావాలని అతని మీద హత్యా ప్రయత్నం చేయించుకొని 5 సంవత్సరాలు కూర్చున్న వ్యక్తి, కనీసం అతన్ని విడిపించడానికి ఏదో ఒక్కరోజు కోర్టుకు వెళ్ళినా కూడా అతనికి బెయిల్ వస్తుందంటే 5 సంవత్సరాలు కూడా బెయిల్ రాకుండా చేసిన వ్యక్తి ఈరోజు మన దగ్గరకు వచ్చి నీతులు చెప్తున్నాడు. మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోడానికి గులకరాయి వేషాలు వేశాడు. అవన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి. అఫ్కోర్స్ అదృష్టం కొద్దీ అది ఎవరు కూడా నమ్మలేదు. ఒక సొంత బాబాయిని హత్య చేసినప్పుడు హత్య చేయించిన వ్యక్తిని అవినాష్ రెడ్డిని ఈ తప్పు చేసుండకపోవచ్చు, నాకు తెలిసి చేసుండకపోవచ్చు అని ఒక వ్యక్తిని, అనుమానాస్పదంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక సీఎం పొజిషన్లోని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే అతని తాలూకా సైకో నేచర్ ఒకసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తి సొంత చెల్లి ఈరోజు నాకు న్యాయం చేయండి అని వివేకానంద రెడ్డి సొంత బాబాయ్ హత్య చేస్తే న్యాయం చేయండి అంటే 5 సంవత్సరాల్లో కనీసం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వలే. పాపం ఆ అమ్మాయి బయటకు వచ్చి, సునీతమ్మ బయటకు వచ్చి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వేసుకొని ఢిల్లీ చుట్టూ తిరిగి నాకు ప్రాణాపాయం ఉంది, నన్ను రక్షించండి మొర్రో అని ఢిల్లీ నడివీధుల్లో నీ రక్తం పంచుపుట్టుకుని ఒక సొంత చెల్లి మాట్లాడింది. నువ్వు ఈరోజు ఆటవిక పరిపాలన గురించోనో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడి లా అండ్ ఆర్డర్ గురించి 45 రోజులకే స్టేట్మెంట్లు ఇస్తున్నావు, ఢిల్లీలోకి వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తున్నావు. ఎస్ రా, నేను వస్తాను ఢిల్లీ. నువ్వేం చేసావు 5 సంవత్సరాల్లోని 45 రోజుల్లో మేమేం చేసావు మేము చెప్పుకుంటాం. అప్పుడు వివేకానంద రెడ్డి హత్య గురించి చెప్పానంటే ఢిల్లీలో కూర్చొని ఈరోజు ఎంతమంది ఆత్మహత్యలు జరిగినాయి, ఎంతమంది హత్యలు జరిగినాయి, మా వాళ్ళ మీద ఎంతమంది మీద అఘాయిత్యాలు జరిగినాయి, టీడీపీ వాళ్ళ మీద, టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది, దాని గురించి మాట్లాడమనండి. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, ఎక్స్సీఎంగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగింది, దాని గురించి మాట్లాడమనండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే రాళ్ళు విసిరితే భావస్వేచ్ఛ ప్రకటన ఆ రోజు. ఈరోజు ఆటవిక పరిపాలన. మేము ఎవరి మీద రాళ్ళు వేసామా? ఎవరి మీదనా? నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చావు, నేను మార్చెల్లి వినుకొండ వెళ్ళావు, నీకెవరిని అడిగించారా? ఆఖరికి మొన్న ఎవరిని ఆ పిన్నెల్లి అతన్ని తీసుకెళ్లి పరామర్శించడానికి జైలుకి వెళ్ళావు, ఎవరిని అడిగించారా? ఇంతకు ముందు ఒకసారి గుర్తు చేసుకో యా బాబు, పులివెందుల ఎమ్మెల్యే, ఇంతకుముందు ఒకసారి గుర్తు తెచ్చుకో ఒకసారి. ఇవన్నీ చేసి ఈరోజు తిరిగి మా మీద ఇంకొకటి, నిన్న మొన్న సాక్షి పేపర్లో అదొక పాంప్లెట్ పేపరు, నా సాక్షి పేపర్లో ఈ వెహికల్ గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వెహికల్ గురించి. అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే, కేవలం ఒక ఎక్స్ సీఎంగా ఉన్నందుకు గాను Z+ సెక్యూరిటీ ఇచ్చారు. గుర్తుపెట్టుకోయా, నీకు Z+ సెక్యూరిటీ ఇచ్చారు, టాటా సఫారీ ఇచ్చారని చెప్పి ఓ బాధపడిపోయావు. అవునులే, నీకున్న ఆస్తికి టాటా సఫారీ అంటే ఎక్కడ లెక్క ఉండదు అనుకో, అది వేరే విషయం. కానీ 2019లో నువ్వు సీఎంగా ఎక్కిన తర్వాత అప్పుడు ఎక్స్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి, అప్పటికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, అటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీయే. ఈరోజు మీకు ఇచ్చింది నేను టాటా సఫారీయే. ఆ టాటా ఎలాగోలాగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేసే ప్రయత్నం ఇది. అంటే వెహికల్ కూడా సరిగా ఇవ్వలేదని ప్రజల్లో ఒక క్రియేట్ చేయడానికి నువ్వు చేసిన ఒక డ్రామా ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో విషయం చెప్పనా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇచ్చిన టాటా సఫారీ, ఈ రోజు కూడా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా టాటా సఫారీ ఎక్కుతారు, బుల్లెట్ ప్రూఫ్ కారు. ఒక ఎక్స్ సీఎంగా నీకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ టాటా సఫారీ ఇచ్చారు.
నీకు ఎక్కడ తక్కువ చేశారు? నీకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? బయట ఉన్న ప్రజల్ని కనిపించట్లేదు, నీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు, నీలో నా మహా నటుడు కనిపించట్లేదు. నువ్వు బాధపడిపోయి నువ్వు వేరే కారు ఎక్కావు. నువ్వు వేరే కారు ఎక్కినా కూడా బీబీ కారు వెనకాతలు వచ్చింది, నీ వెనకాతలు తిరిగింది. అది ఎక్కడ కూడా ప్రోటోకాల్ కూడా వైలేట్ చేయలేదు, నీకెక్కడ కూడా సెక్యూరిటీ తగ్గించలేదు, నిన్నెక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు.